తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీకు బ్లాక్ చేసి పెట్టాను కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్. మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది. లేదు సార్, నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. మీరు నాకే కన్ఫర్మ్ చేయండి. పక్కా సార్, ఇన్షాల్లా. ఠీకే, మండే మిలేంగే. ఠీకే సార్. థ్యాంక్ యూ. चलो फिर साहब निकलता हूँ. अल्लाह हाफिज़ साहब. क्यों रे छोटू, क्या हुआ तेरे उस्ताद को? बड़े परेशान लग रहे हैं. అష్రఫ్, ఏమైంది అలా ఉన్నావు? నీకు తెలీదా? దుబాయ్ నుంచి సంబంధం వచ్చిందంట కదా. ఓ తో వో బాత్ హై. కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? రిష్తా వచ్చింది అంతే కదా, నికా అవ్వలేదు కదా. आज रिश्ता వచ్చింది, రేపు నిఖా పక్కా అవుతుంది. అరే मैं कब से बोल रहा हूँ, మీ అబ్బాతో నేను మాట్లాడతాను. क्या बात करोगे? దుబాయ్ వాడికి 2 కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బు ఉంది. నీ దగ్గర సిర్ఫ్ ఈ దుకాన్ ఉంది, ఇది కూడా కిరాయే. क्या बात करोगे? मेरी बात सुनो अशरफ, టైం చూసుకొని నేను అబ్బాజాన్తో మాట్లాడతాను. थोड़ा सब्र रखो प्लीज. ఏరా, పని ఏమైనా దొరికిందా? లేదు. పెళ్ళైన తర్వాతైనా మారుతావు అనుకున్నాను. నీకే తిండి దండగా, నీకు తోడు మరొకరు. పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది. ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమత కానీ ఓపిక కానీ నాకు లేవు. మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది. You be busy whining and I'll be busy cooking. We'll wine, dine and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. Cheers. Let's come out of it. Come on, cup పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, ప్లీజ్, you're my guest. అరే, You అది కూడా relax. వద్దు. Relax. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. ఏ బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్. నో నో చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? Yeah. Oh. ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా? Come on, Charita. Are you feeling guilty about it?
నేనేమన్నా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత, 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న అన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకింతేనా? Go away, leave me alone. I said leave me alone. Get the out of my house. Hey, sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well, I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi, my name is Arun. Thanks. I'll get straight to the point. నేను యూఎస్ నుంచి వచ్చాను, and I'm planning to launch a series of wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Oh, is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. Or else we can catch up sometime in my office as well. मेरा बेटा बहुत खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है। शुक्रिया। బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. जरूर जरूर. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నికా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया। हेलो, हाँ बेटा कैसे हैं? हाँ हम लोग बहुत मजे में हैं, ठीक है। और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा 1 मिनट जल्दी बात कर लेना। బేటీ, నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేను, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేను, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తాం. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా.
హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్య. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, నేను తినేద్దాం, ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటుర్రు అని అన్నావు, అప్పుడే 9 నెలలా? ఇంత ఫాస్టా? అదే ఇదే కదన్నయ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? హ్యాపీ బర్త్డే. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, see that. వెంకటేశ్వరరావు, 30th ఇయర్లోకి ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 years క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 years కు పడిపోయింది కాబట్టి నీకు 30 years ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 years అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్, అటు నుంచి అటే. $12 లక్షలకు ₹1 కూడా తగ్గదు. 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? అష్రఫ్, ఎక్కడికి? తప్పుకోసినా, మీ నాన్న కప్ కూడా చూస్తాను. అబ్బీ देखलाता గొడవ చేయొద్దు, చలి జాओ यहाँ से. नहीं तब मैं देखलाता हूं. अरे इधर आओ. ఒకసారి చెప్తే అర్థం కదా, అబ్బా ఒప్పుకోడని. अरे ఒకసారి చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో. तुम समझते क्यों नहीं हो अशरफ? अरे तुम क्यों नहीं समझते हसीना? कैसे समझाऊं मैं तुम्हें?
దుబాయ్ నుంచి పెద్ద సంబంధం వచ్చింది. ప్లీజ్ ఉसे खराब मत करो. ఫోన్ చేయనా? చైనా వద్దా? చైనా వద్దా? ఇప్పుడు చైనా వద్దా? చైనా వద్దా? గో లక్షలు కుదరదు. బతుకే తిరిగే మలుపే తెలుసా ఎవరికైనా, ప్రతి మనిషికి కలదొక కథ, విధాత లిఖించు విధేయత. నడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా. కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాథలే ఇంతేనా. నీవు చూసే లోకానా
videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.